పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ కూడా ఈ శిబిరంలో ఒక 40 ఇక్కడ చూడాలి అందరూ ఉంటుంది, సిద్ధంగా ఉండి ముందుకు చేరాలి. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా చేశారు. వర్గ నివేదిక శ్రీ శ్రీ మల్లేశం గారు పేరేంటి కూడా వారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. అదేవిధంగా ఇటు చివరి నుంచి రెండో వారు శ్రీ వైద్య బార్లపల్లి కృష్ణ గారు. వారు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి స్కూల్లో చదివాను. మాకు ఎక్కడ టీచర్ కనిపించినా కూడా మేము ఇప్పటికీ చేతులెత్తి నమస్కారం చేస్తాం, కాళ్ళకు కూడా వందనం చేస్తాం. అట్లాంటిది ఎక్కడ దొరుకుతుంది అంటే మన గీతా విద్యాలయం స్కూల్లో సరస్వతి శిశు మందిర్లో ఇంత మంచి కార్యక్రమం పిల్లలు చేసేది 10 డేస్లోనే ఇంత మంచిగా వీళ్ళు శిక్షణ నేర్పించినటువంటి టీచర్లకి వాళ్ళ సేవాభావంతో ఈ మల్లేశం సార్ గారి ఆధ్వర్యంలో శిబిర్ ప్రముఖ ఆధ్వర్యంలో ఇంత మంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
చాలా బాగా చేస్తున్నారు 10 డేస్లోనే. వీటిని ఆచరించినట్లయితే ఎప్పటికీ పిల్లలు ఇవి నేర్చుకున్న విషయాలను సార్ చెప్పిన ఈ సాంస్కృతిక సాంప్రదాయాలైన సంగీతం గురించి, ఆర్ట్, క్రాఫ్ట్, యోగా ఇవన్నీ మనం నిత్యం నేర్చుకునేవి. కానీ ఇక్కడ 10 డేస్లోనే మీకు ఇంత మంచిగా శిక్షణ ఇచ్చిండ్రు వీళ్ళు. మనం చూసుకుంటాం చాలా మంది యువకులైనా పిల్లలైనా కానీ సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఎందుకు తగ్గిపోతుందంటే, మనము ఏదైతే మనం అనుకున్నట్టు టెక్నాలజీని వాడుతున్నాం అని అనుకుంటున్నామో దాని మూలంగానే పిల్లలు అనేవారు ఎలాంటి సృజనాత్మక శక్తి లేకుండా, ఆలోచన శక్తి లేకుండా మారిపోతున్నారు. దానికి ఇదే ముఖ్య కారణం. సంస్కార శిబిరం ఎందుకు పెట్టింది సేవా భారతి? సామాన్య బాలుల్లో బాలికలలో సంస్కారం రావడం ద్వారా సమాజాన్ని మార్చే ఆలోచన. మనం అనుకుంటున్నాము పిల్లవాడు మన ఇంట్లో నుంచి వెళ్ళి డబ్బులు కడుతున్నాం కదా, బట్ ఎక్కడ నేర్చుకుంటా అంటే అన్ని డబ్బులతో నేర్పిస్తానే. ఇప్పుడు ఇక్కడ నేర్పించిన రేపటి నుంచి ఇంకొక దగ్గర శిబిరం పెట్టిన అక్కడికి పంపిస్తాడు డబ్బులతో. కానీ మనతోటి మాత్రం నేర్పించడం సాధ్యం కాదన్నాం అనుకోండి, అప్పుడు అతనికి సంస్కారం అవ్వదు. సంస్కారం నేర్పించాల్సింది సంఘ పెద్దలు చెప్తుంటారు, తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రుల ఆధారంగానే సంస్కార నిర్మాణం అయింది. వ్యక్తి నిర్మాణం అనేది 10 రోజులకో 11 రోజులకో నెలకో జరగదు. బాల్యంలో పిల్లవాడు పుట్టక ముందు నుంచి తన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన మొత్తం సంవత్సరాల్లో వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి నిర్మాణాన్ని మనమే మెల్లగా దూరం చేసినాం. ఎందుకంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు ఒక తరంలో తన పిల్లలకు సంస్కారాన్ని అందించకపోతే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ తర్వాత తరానికి సంస్కారం అందించక ఇప్పుడు భారతీయ సమాజము సంస్కారాన్ని వర్గంలో నేర్చుకునే పరిస్థితి వస్తుంది.